పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ చంద్రగ్రహణానికి సంబంధించి. లాంగెస్ట్ లూనార్ ఎక్లిప్స్గా పేరున్న చంద్రగ్రహణం కొద్ది గంటల్లో మొదలు కాబోతున్న సందర్భంగా చాలామందికి కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్న విష ప్రచారాలు, ఈ గ్రహణానికి సంబంధించిన చాలా అంశాలు అవగాహన లేకుండా వస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో అసలు ఈ చంద్రగ్రహణం ఏంటి, ఈ చంద్రగ్రహణంకు ఉన్న లక్షణాలు ఏంటి, మంచా చెడా, దీనికి సంబంధించి సామాజికంగా ఎలాంటి దృక్పథం ఉంది, మనుషులు ఎలాంటి ఆలోచన ఉన్నది, శాస్త్రానికి శాస్త్రీయతకు ఎలాంటి లింక్ ఉన్నది, ఏది నమ్మచ్చు ఏది నమ్మకూడదనే సంపూర్ణమైన విషయాలు తెలుసుకునేందుకు మనతో దీనికి సంబంధించిన ఒక పండితులు ఉన్నారు. వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయులైనప్పటికీ ఈ సైన్స్ పరంగా ఇటు శాస్త్రీయ పరంగా శాస్త్రపరంగా చాలా అవగాహన ఉన్న వ్యక్తి కాండూరు వెంకటేశ్వర ఉన్నారు. వారిని అడిగి ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. హలో సార్, అసలు ఈ చంద్రగ్రహణం అనేది గత కొద్ది రోజులుగా సెప్టెంబర్ 7వ తారీఖు నాడు వస్తుంది అనేది ఒక ప్రచారం జరిగింది. ఈ సోషల్ మీడియాలో కూడా ఈ గ్రహణం పడుతుంది, గ్రహణం వీడుతుంది, గ్రహణానికి సంబంధించిన అసలు అవగాహన ఉండాలంటే క్షుప్తంగా ఏం చెప్పగలుగుతారు మీరు? వాస్తవంగా గ్రహణాలు అనేటువంటివి ఇప్పుడే కాదు, సనాతనంగా చాలా రోజుల నుంచి గ్రహణాలు సంవత్సరంలో 2-3 సార్లు పర్యాయాలు వస్తుంటాయి. ఈ సెప్టెంబర్ 7వ తేదీన ఈరోజు చంద్రగ్రహణం పట్టడం అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఈ చంద్రగ్రహణం లక్షణాలు ఏంటి అసలు? ఈ చంద్రగ్రహణం లాంగెస్ట్ లూనార్ ఎక్లిప్స్ అంటారు, అంటే 10 ఏళ్ల తర్వాత ఇలాంటి చంద్రగ్రహణం వస్తుందంటారు. అసలు రెగ్యులర్గా ఈ ఏడాది 2వ చంద్రగ్రహణం అంటున్నారు. ఈ చంద్రగ్రహణం అసలు దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? వాస్తవమే. అయితే ఈ చంద్రగ్రహణం అనేటువంటిది పాక్షిక గ్రహణాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల గ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో కనిపించకపోవచ్చు, కనిపించవచ్చు. కానీ ఈరోజు జరిగేటువంటి రాహుగ్రహస్థ చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం. ముఖ్యంగా చెప్పాలంటే గ్రహణాలు భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సూర్యుడి కిరణాలు చంద్రుడిపైన పడకుండా భూమి అడ్డుకోవడం వల్ల చంద్రుని యొక్క వెలుతురు భూమిపైన పడదు. తద్వారా గ్రహణం సంభవిస్తుందని అందరికీ కూడా తెలుసు. కానీ మన ప్రాచీన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా గ్రహాలు, జ్యోతిష్యం అంటేనే గ్రహాల గురించి చెప్పేటువంటిది, జాతక చక్రం అంతా కూడా గ్రహాల గురించే చెప్తుంది. గ్రహాలకు దృష్టిలు ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే రాహు దృష్టి చంద్రుని పైన పడుతుంది. అంటే రాహు అనేటువంటి గ్రహము చంద్రుని సంపూర్ణంగా ఆక్యుపై చేసుకుంటుంది. ఆ రాహు యొక్క చెడు దృష్టి, దానికి తోడు చంద్రుని యొక్క అతి నీలలోహిత కిరణాలు, వీటి ప్రభావం భూమిపై ఉన్నటువంటి మనుషుల మీద, జీవుల మీద, పదార్థాల మీద దుష్ప్రభావం చూపెడుతుందని చెప్పేసి గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మన శాస్త్రకారులు సూచించడం జరిగింది. ఈ చంద్రగ్రహణానికి అంటే రాత్రి పూట జరుగుతుంది. మీరు అంటే సైన్స్ ప్రకారం గత కొద్ది రోజులుగా చెప్తున్న ప్రకారం రాత్రి 9:55 తర్వాత 9:57 గ్రహణం స్టార్ట్ అవుతుంది. స్పర్శ అంటారు. ఇది 1:26 వరకు జరుగుతుంది. సుమారుగా ఇది 3:29 కాలం, అత్యంత పుణ్యకాలం అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు శాస్త్రం చెప్తున్న ప్రకారం గ్రహాలు, దాని ప్రభావము ఇవన్నీ చెప్తుంటారు. శాస్త్రీయబద్ధంగా చూస్తే ఇప్పుడు అంటే ఈ గ్రహణానికి సంబంధించి ఎలాంటి అంటే గ్రహణం పడితే ఇబ్బంది అవుతుందన్న సందర్భంగా ఎలాంటి చర్యలు, ఎలాంటి జాగ్రత్తలు అయితే సోషల్ మీడియాలో వాళ్ళు గ్రహాలని బాగా 10 రెట్టింపు చేసి భయపెట్టడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. అంతగానో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కొత్తగా ఈ గ్రహణం, ఇలాంటి గ్రహణాలు ఇంతకుముందు కూడా వచ్చాయని నేను చెప్పాను. అయితే చాలా రోజుల తర్వాత ఇట్లాంటి గ్రహణం వస్తుంది. అయితే ముఖ్యంగా ఇది పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది. అంటే కుంభరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అంటే రాత్రి సమయంలో సంభవించేటువంటి గ్రహణం కాబట్టి బయట తిరిగేటువంటి అవకాశం లేదు. ప్రత్యేకించి వెళ్ళి చూడకూడదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కానీ ఆ గ్రహణం పడుతుందని భయానికి లోను కావడం, ఆందోళనకు లోను కావడం ఇలాంటి ఏం కూడా పరిస్థితి లేదు. ఇంట్లో టీవీలో చూడవచ్చు,
పనులన్నీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి గ్రహణ వేద 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు ఈ గ్రహణ వేద సమయం అయిన నుంచి అంటే సుమారుగా 5 గంటల నుంచి భోజనాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. గ్రహణం పడేటువంటి ముందు సమయంలో కానీ గ్రహణం సమయంలో కానీ భోజనం స్వీకరించడం, తర్వాత ఆహార పదార్థాలు స్వీకరించడం ఇట్లాంటివి చేయకూడదు. ఆహార పదార్థాలు అంటే నిల్వ ఉంచేటువంటి పదార్థాల పైన గరక, దర్భ ఇవన్నీ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి నుంచి కాస్మోటిక్ రేడియేషన్ అనేటువంటిది రిలీజ్ అవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలే చెప్తున్నారు. దానివల్ల పదార్థాల మీద మనుషుల మానసిక స్థితి పైన భౌతికంగా కూడా చెడు ప్రభావము చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గర్భలకు, గరికెలకు, మొక్కలకు ఔషధమైనటువంటి గుణాలు ఉంటాయి. ఈ గర్భ లోపల, గరికె లోపల వాటిని నిరోధించేటువంటి శక్తి ఉంటుంది. అందుకని గరికెలు చల్లుకోవాలని చెప్తారండి. అంటే మనం ముఖ్యంగా చూస్తుంటాం ఏదైనా ఈ గ్రహణాలు, సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా దేవాలయాలకు మూసివేత సంబంధించి ముందస్తు చెప్తుంటారు. అసలు దేవాలయాలను ఎందుకు మూసివేస్తారు ఈ గ్రహణ సమయంలో? సూర్యుడు, చంద్రుడు పంచభూతాలు, మా దేహం కూడా పంచభూతికమైనటువంటి దేహం. కర్మసాక్షి అనేటువంటి ఆ సూర్య చంద్రులకు గ్రహణం పట్టినప్పుడు అది దోషంగా భావించి ఆలయాలన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. ఇది శాస్త్రీయ దృక్పథం. దీని మీద చాలా పెద్ద అంశాలు ఉంటాయి చెప్పేటువంటివి. కాబట్టి అంటే దేవాలయాలు ముయ్యడం, తర్వాత గ్రహణ కాలం లోపల ఆహార పదార్థాలు భుజించకపోవడం, ఎవరైనా ఆధ్యాత్మికవేత్తలు కానీ తర్వాత భగవంతుని విశ్వసించేటువంటి వాళ్ళు దైవికంగా అర్చనాది కార్యక్రమాలు, జపాలు, తర్వాత స్తోత్ర పారాయణాలు ఇలాంటివి చేయడం అనేటువంటిది. అంటే దీనికి గ్రహణం పట్టేటప్పుడు స్నానం, విడిచేటప్పుడు స్నానం, అది ఆ నియమాలు పాటించేటువంటి వాళ్ళు అందరూ చేయాలని చెప్పట్లేదు. వైదికులు అట్లాంటి వాళ్ళు మాత్రమే చేస్తారు అది. కానీ దీని గురించి పెద్దగా ఆందోళన, భయం అనేటువంటిది పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల గురించి అపోహలు బాగా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు బయట తిరగొద్దని, అంటే గ్రహణాన్ని ప్రత్యేకంగా చూడొద్దని మేము సూచన చేస్తూ ఉంటాము. ఇంట్లో ఉండి టీవీ చూడొచ్చు, వాళ్ళు మందులు వేసుకోవచ్చు, తర్వాత మెడికేషన్ సంబంధించినటువంటి డాక్టర్ సలహాలు అన్నీ కూడా పాటించవచ్చు. ఇంకా వృద్ధులకు, పసిపిల్లలకు ఈ నియమాలు వర్తించాయండి. వారు ప్రత్యేకంగా వెళ్ళి ఆ గ్రహణాన్ని సైంటిస్టులు, ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ఇది ఫిలిం లాంటివి పెట్టుకొని, అద్దాలు లాంటివి పెట్టుకొని చెప్పి చూడాలని చెప్తారు కదా. ప్రత్యక్షంగా డైరెక్ట్గా చూడకూడదని చెప్తాము, అంతే తప్పితే దీన్ని భయపడాలని ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో కూడా ఎవరు కూడా చెప్పట్లేదు. అంటే గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత ఈ సూతకం అనే పదాన్ని వాడుతుంటారు ఎక్కువ. అంటే సామాన్యులకు చాలా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇదొక గ్రహణం అంటేనే గ్రహణం పట్టింది అనేదాన్ని చాలా పెద్ద భూతత్వంలో పెట్టి చూసి భయంకరమైన ఘటనగా చూస్తున్న సందర్భంగా మీరు సరళంగా సామాన్యులకు చేరే విధంగా చెప్పే అంశాన్ని ఈ సూతకం గురించి. ఇది భారతదేశం యావత్తుగా సంభవిస్తుంది. దేశంలో కోటాను కోట్ల మంది ఉన్నారు. అందరికీ తెలియకపోవచ్చు, అందరూ ఆచరించకపోవచ్చు. అయితే ఒకటి, ఎందుకంటే సోషల్ మీడియా తర్వాత ఇలాంటి టీవీ మాధ్యమాల ద్వారా ప్రచారం బాగా అవుతుంది కాబట్టి కొన్ని నియమాలను మేము సూచిస్తున్నాము. గ్రహణానికి ముందు 2-3 గంటల నుంచి ఆహార పదార్థాలు భుజించకూడదు. తర్వాత నీళ్ళు లాంటివి తీసుకోవచ్చు. తర్వాత ఈ గ్రహణం రాత్రి వేళ సంభవిస్తుంది కాబట్టి వాళ్ళు నిద్రలో ఉంటారు కాబట్టి దానికి ఎలాంటి సమస్య లేదు. తర్వాత ఏదైతే ఆ నక్షత్రాల వారు ఉన్నారో, శక్తి ఉన్నటువంటి వారు దేవాలయానికి వెళ్ళి, పురోహితులు ఉంటారు, ప్రతి చిన్న విషయానికి కూడా మనం చిన్న వెహికల్ కొనుక్కుంటేనే బ్రాహ్మణుని సంప్రదించి కొనుక్కుంటాం, అట్లాంటిది అందరు కూడా చేస్తున్నారు. కాబట్టి వారి సూచన మేరకు, పురోహితుల సూచన మేరకు అరిష్ట శాంతులు చేసుకోవచ్చు. అందరు చేయాలనుకోలేదు. శక్తి ఉన్నటువంటి వాళ్ళే, లేనటువంటి వాళ్ళు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని శాస్త్రమే చెప్పింది. తల్లిదండ్రులను వారికి ప్రత్యక్షంగాని పరోక్షంగాని నమస్కరించడం, ఇంట్లో ఆ దేవుణ్ణి దర్శించడం, నిత్య దైనందిక కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. గ్రహణం పట్టే సమయంలో నైట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ వృత్తి కూడా చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఆటంకం లేదు. లేనిపోని అపోహలు పెట్టుకొని అనుమానం పెనుభూతం అన్నట్టుగా అనుమానాలు క్రియేట్ చేసుకుంటే దానికి ఎవరు కూడా ఏం చేయలేరు. శాస్త్రం మాత్రం ఏదైనప్పుడు కూడా శాస్త్రాన్ని, ధర్మం రక్షితగా, ధర్మాన్ని మనం అనుసరిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. అట్లాగే శాస్త్రాన్ని మనం అనుసరిస్తే శాస్త్రం మనం తప్పకుండా మనల్ని మంచి మార్గాన్ని చూపెడుతుంది, మనల్ని కాపాడుతుంది. అంటే ఇప్పుడు ఈ గ్రహణానికి సంబంధించి చాలా అపోహలు మీరు కొంతవరకు దానికి సంబంధించిన వివరాలు చెప్పినప్పటికీ ఇంకా ఒక భయం ఉన్నది. గ్రహణం పట్టిందనే పదాన్ని వాడుతున్న సందర్భంగా ఏ గ్రహణమైనా కూడా ఇదొక ఖగోళంలో జరిగే మార్పుగా
అంటున్న సందర్భంగా మీరు ఇచ్చే సూచన అంటే ఇప్పుడు గ్రహణం అయిపోయింది, ఈరోజు గ్రహణం రాత్రి పడుతుంది, ఉదయం పూట లేచిన తర్వాత అంటే ఈ సామాన్యులు ఏం చేయాలి? అంటే చాలా సూచనలు ఉన్నాయి కదా, మామూలుగా రొటీన్లో ఏం చేయాల్సి ఉంటుంది? అంటే గ్రహణం అంటేనే ఖగోళంలో జరిగేటువంటి ఒక సంఘటన. అయితే గ్రహణం అయిపోయిన తర్వాత తెల్లారి దేవాలయాలు కూడా శుద్ధి చేసుకుంటారు. మనం కూడా ఇళ్ళను శుచిగా చేసుకోవడం, పండుగల నాడు శుచి చేసుకుంటాం కదా, అట్లాగే ఇంట్లో దేవుడు ఉంటాడు, దేవునికి అభిషేకం చేసుకోవడం, అందరూ కూడా తలస్నానాలు ఆచరించడం. ఏదైతే కుంభరాశి వాళ్ళు స్పెసిఫిక్గా శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు వీరు దేవాలయానికి వెళ్ళి అవకాశం ఉండి అందుబాటులో ఉంటే ఏదైనా శాంతి చేసుకోవడం, లేదంటే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేయడం, తల్లిదండ్రులను పూజించడం, ఇల్లు మాత్రం శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది. దేవుడికి అభిషేకాలు చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని ఇప్పుడు శుచిగా పదార్థాలు వండుకొని తినాలి. ఎందుకంటే పదార్థాలు గ్రహణ సమయంలో వండకూడదు. నిలువ ఉంచిన పదార్థాల పైన కూడా గరకపొచ్చలు దర్భలు వేయమని శాస్త్రం నిర్దేశిస్తుంది. ఎందుకంటే మన ఆయుర్వేదికంలో కూడా అద్భుతమైనటువంటి వనమూలికలున్నాయి, రోగాలను నిరోధించేటువంటి వనమూలికలున్నాయి. చంద్రుడి నుంచి ఏదైతే రిలీజ్ అవుతుందో, చంద్రుని పైన రాహుగ్రస్త గ్రహణం ఇది. రాహు యొక్క దుష్ప్రభావం దృష్టి, గ్రహం అంటేనే దృష్టి. రాహు యొక్క చెడు దృష్టి చంద్రుని పైన పడి చంద్రుడిని సంపూర్ణంగా ఇది ఆక్యుపై చేసుకుంటుంది. తర్వాత చంద్రుడి నుంచి రిలీజ్ అయ్యేటువంటి అతి నీలలోహిత కిరణాలు ప్లస్ రాహు యొక్క చెడు దృష్టి వల్ల పదార్థాలు కూడా ఉండిపోయి, ఎందుకంటే చంద్రుడు మనస్సు కారకుడు. చంద్రుడు బాగుంటేనే, చంద్రుని యొక్క ఆకర్షణ వల్లనే మన మనస్సు ఉత్తేజమవుతుంది. పదార్థాలు కానీ ఏవి కానీ అవి కుళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి, దర్భల వల్ల ఆ దర్భలను వాటిని తట్టుకునేటువంటి శక్తి, వాటిని నిరోధించేటువంటి ఔషధ గుణాలు దర్భల్లో గరికల్లో ఉంటాయి. కాబట్టి అవన్నీ వేసుకోవాలి. తెల్లారి శుచిగా ఇల్లు గడుపుకోవచ్చు, దేవుడికి అభిషేకం చేసుకోవచ్చు, యథావిధిగా దైనందిక కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి భయాలకు కానీ ఆందోళనకు కానీ గురి కావాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదని నేను సూచిస్తున్నాను. ఇది చూసారా, మొత్తానికి నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. గ్రహణాలకు సంబంధించి ఇప్పటికే మనము శాస్త్ర దృక్పథం చూసాం, శాస్త్రీయ దృక్పథం చూసాం. ఈ చంద్రగ్రహణానికి సంబంధించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఏదైతే చాలా పుకార్లు ఉన్నాయో అవన్నీ నమ్మడానికి వీల్లేదు. చంద్రగ్రహణం కూడా అన్ని గ్రహాల లాంటిదే. కాకపోతే ఈ గ్రహణాలు శాస్త్రం ప్రకారం చూస్తే భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఈ చంద్రగ్రహణం సంపూర్ణంగా కనబడుతున్నప్పటికీ మిగతా దేశాల్లో ఈ గ్రహణం కనబడే అవకాశం కూడా లేదు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించి సామాన్యులు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఏవైతే పుకార్లు ఉన్నాయో ఇవన్నీ వదంతులను నమ్మకుండా రొటీన్ లైఫ్ లాగానే చూసుకుంటూ సరళంగా మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఇవన్నీ పాటిస్తే ఎలాంటి భయం లేదని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురాల కాలనీ, కరీంనగర్.